అందరికీ నమస్కారం. ఈరోజు మనం మై భారత్ పోర్టల్‌లో ఎన్ఎస్ఎస్ పిఓగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? అలాగే మనం పనిచేస్తూ ఉన్నటువంటి కాలేజీని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి? మై భారత్ పోర్టల్‌లో ఇప్పుడు ప్రతి ఒక్క కాలేజీ గాని, ఎన్ఎస్ఎస్ పిఓ గాని అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్ కాలేజెస్ కావచ్చు, నాన్ టెక్నికల్ కాలేజెస్ కావచ్చు, ఫార్మసీ కాలేజెస్ కావచ్చు, అలాగే జూనియర్ కాలేజెస్, స్కూల్స్ అలాగనే మెడికల్ కాలేజెస్, ఇంజినీరింగ్ కాలేజెస్ ఇట్లా డిప్లొమా అన్నీ గూడా కంపల్సరీగా మై భారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగనే వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి యాక్టివిటీస్‌ని వాటిలో అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేయాలి కాబట్టి ముందు రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ కావాలి అంటే ఎలా అనేది మీకు, మీకు ఈ వీడియో ద్వారాగా మీకు క్లియర్‌గా చెప్పగలుగుతా. ఓకే. ఫస్ట్ మనం గూగుల్ సెర్చ్ చేసి గూగుల్‌లో మై భారత్ పోర్టల్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తూ ఉంటది. వెల్కమ్ టు మై భారత్ అని, మేరా యువ భారత్ ఇట్లా మనకి వచ్చేస్తూ ఉంటది. దీంట్లో చూసినప్పుడు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటది. రిజిస్ట్రేషన్ ఎలా ప్రాసెస్ అనేది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కసారి ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకున్నప్పుడు సైన్ ఇన్ అట్లాగే గెట్ స్టార్టెడ్ అని 2 రెడ్ కలర్‌లో ఉన్నాయి. వీటిలల్ల ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటే సైన్ ఇన్ ద్వారాగా వెళ్ళొచ్చు మనం. అలాగే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ ద్వారాగా మనం వెళ్ళాలి. ఈ గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ చేయాలి ఫస్ట్ మనం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా క్లియర్‌గా ఉన్నాయి మనకి. ఈ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ 2 వస్తూ ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కూడా ఇక్కడ అవుపడుతూ ఉంటాయి. రిజిస్టర్ యాస్ యూత్, రిజిస్టర్ యాస్ పార్ట్నర్. కాబట్టి ఇక్కడ మనం పార్ట్నర్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ గెట్ స్టార్టెడ్ చేసిన తర్వాత ఇక్కడ పార్ట్నర్ అని వస్తది. ఈ పార్ట్నర్‌ని క్లిక్ చేయాలి. ఈ సెలెక్ట్ పార్ట్నర్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ పార్ట్నర్ రిజిస్ట్రేషన్ అని వస్తది. పార్ట్నర్ రిజిస్ట్రేషన్. ఈ పార్ట్నర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్‌లో మనకి రిజిస్టర్ అనేది ఉంటది. ఈ రిజిస్టర్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఈ రిజిస్టర్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తది. సైన్ ఇన్ ఇంటూ యువర్ అకౌంట్. దీంట్లో చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడీ. ఈ రెండిట్లల్లో ఏదైనా ఒకటి ఇక్కడ మీరు టైప్ చేస్తే దానికి ఓటీపీ వస్తదన్నట్టు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఈ ప్రాసెస్‌లో గూడా వెళ్ళొచ్చు. ఇది మా మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అట్లాగే ఇక్కడ కన్సెంట్ టర్మ్స్‌ది క్లిక్ చేసి, తర్వాత నెక్స్ట్ క్లిక్ సైన్ ఇన్. సైన్ ఇన్ చేసిన తర్వాత మనకి ఇలా మనం ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చామో, ఈమెయిల్ ఐడీ ఇచ్చామో దానికి ఓ ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ ద ఓటీపీ. ఆ ఓటీపీని చూసుకొని ఇక్కడ ఎంటర్ చేసి, ఆ తర్వాత మనం సైన్ ఇన్ ఇది క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్‌ప్లే అవుతది. ఫిల్ ఆల్ డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్. ఇక్కడ మనకి సైన్ ఇన్ ఎంటర్ ద డీటెయిల్స్ ఫస్ట్ ఫిల్ చేయాలన్నట్టు. ఇక్కడ చూసుకున్నప్పుడు మనం నాలెడ్జ్ ఇన్‌స్టిట్యూషన్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి ఫస్ట్. గవర్నమెంట్ అనేది కాదు. నాలెడ్జ్ ఇన్‌స్టిట్యూషన్. తర్వాత ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్, నేమ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎన్ఎస్ఎస్ ఉన్నదా లేదా అనేది తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ వస్తది. ఈ సబ్మిట్‌ని క్లిక్ చేయండి. ఈ సబ్మిట్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి అది రిఫ్రెష్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మనకి ఇలా వస్తది. ఫిల్ ఇన్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అని వస్తదిక్కడ. ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్ అట్లాగే అడ్రెస్ అట్లాగనే ఇక్కడ మనం అర్బనా, రూరలా అనేది మన డిస్ట్రిక్ట్ ఇవన్నీ గూడా వచ్చేస్తాయి. స్టేట్ ఇవన్నీ. ఇక పిన్ కోడ్ కూడా ఇక్కడే మెన్షన్ జేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ డీటెయిల్స్. ఇక్కడ మనకి గవర్నమెంట్ అని, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, తర్వాత ఎన్‌జీఓస్, తర్వాత నేషనల్ నాలెడ్జ్ ఇన్‌స్టిట్యూట్స్ ఇట్లా ఇవన్నీ వచ్చేస్తాయి. వీటిలల్ల మనం నాలెడ్జ్ ఇన్‌స్టిట్యూట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆ నాలెడ్జ్ ఇన్‌స్టిట్యూట్ అనేది సెంట్రలా? స్టేటా? అట్లాగే ప్రైవేటా? అనేది అడుగుతది.
అంటే ప్రైవేట్ కాలేజెస్ గూడా ఉన్నాయి గాబట్టి, ప్రైవేట్ కాలేజెస్‌లో గూడా ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్, పీఓస్ అలాగే రిజిస్టర్ కూడా కాలేజ్ కావాలి గాబట్టి, వాళ్ళు ప్రైవేట్ అయితే ప్రైవేట్, సెంట్రల్ గవర్నమెంట్స్ స్కూల్స్, కాలేజెస్ అయితే గనుక సెంట్రల్, స్టేట్ అయితే స్టేట్. కాబట్టి మన ఆల్‌మోస్ట్ డిగ్రీ కాలేజెస్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ కాలేజెస్ ఆల్‌మోస్ట్ స్టేట్‌లోనే ఉన్నాయి. అట్లాగనే ఏపీలో ఉన్నటువంటివి గూడా ఆహ్, స్టేట్‌లోనే ఉన్నాయి. కాబట్టి స్టేట్ అని క్లిక్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టేట్ అలాగనే డిస్ట్రిక్ట్ అడుగుతది. మనం ఆ డిస్ట్రిక్ట్‌ని మెన్షన్ జేయాలి. మెన్షన్ జేసిన తర్వాత కింద మన ఏరియా ఏదైతే మనం కాలేజ్ ఉన్న ప్లేస్ ఉన్నదో ఆ ప్లేస్ వస్తది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఇయన్నీ గూడా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతది. ఫిల్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్. మన ఆర్గనైజేషన్ ఏమైతే ఉన్నదో ఇన్‌స్టిట్యూషన్. ఇక్కడ ఆర్గనైజేషన్ 2 అడుగుతది. జాయిన్ ఇన్‌స్టిట్యూషన్ అట్లాగే క్రియేట్ ఇన్‌స్టిట్యూషన్. ఇక్కడ మనం క్రియేట్ ఇన్‌స్టిట్యూషన్ అనే దాన్ని ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇట్లా వస్తది. ఫిల్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ యాస్ షోన్. ఇక్కడ ఒకసారి మీరు బాక్స్‌లో చూసినట్లయితే గనక పైన చూసుకుంటే మనకిక్కడ ఆర్గనైజేషన్ డీటెయిల్స్, అబౌట్ ఆర్గనైజేషన్, పర్సనల్ కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్ ఇట్లా ఇవొచ్చేది. ఇవి వన్ బై వన్ మనం కంప్లీట్ చేయాలన్నట్టు. ఫస్ట్ ఇక్కడ ఇది చూసుకున్నప్పుడు మనకి ఆర్గనైజేషన్ డీటెయిల్స్. ఇక్కడ చూసుకున్నప్పుడు మనకి ఆర్గనైజేషన్ డీటెయిల్స్‌లో మనకి అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే యూనివర్సిటీ పరిధి కింద ఉన్నటువంటి కాలేజెస్ అయితే అఫిలియేటెడ్ కాలేజెస్. అట్లాగే ఒకవేళ యూనివర్సిటీ గనక రిజిస్టర్ అవుతూ ఉన్నది అంటే గనక యూనివర్సిటీ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ అటానమస్ లో ఉన్నటువంటి కాలేజెస్ ఉంటాయి. ఇక్కడ అటానమస్ అని క్లిక్ చేయాలి. అట్లాగే డీమ్డ్ గావచ్చు. అట్లా ఇక్కడ అన్నీ గూడా మెన్షన్ చేసున్నాయి గాబట్టి, మెన్షన్ ప్రకారం ఇక్కడ యూనివర్సిటీ దాని కింద చూడండి. తర్వాత సబ్ కేటగరీ. సబ్ కేటగరీలో మనకి అఫిలియేటెడా ఏంటి అనేది మొత్తం ఉంటాయన్నట్టు. తర్వాత రికగ్నైజ్డ్ బై యూజీసీ. ఇక్కడ అడుగుతాడు. ఏఐసిటీ కింద, అదర్ కింద, యూజీసీ కింద ఏంటి అనేది. కాబట్టి ఆల్‌మోస్ట్ రికగ్నైజ్డ్ బై యూజీసీ కాబట్టి యూజీసీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ ఏఐఎస్‌హెచ్ కోడ్ ఉంటది. ఐడెంటిఫై ఫర్ యువర్ కాలేజ్, యూనివర్సిటీ ఇవి. అంటే పిన్ కోడ్ ఏదైతే మనం ఇక్కడ ఇస్తామో, ఆ పిన్ కోడ్ ప్రకారం కింద మన కాలేజ్ డీటెయిల్స్ వస్తాయన్నట్టు. అయితే ఒక్కొక్కసారి రావు. రావు కాబట్టి మనం ఇక్కడ క్లిక్ చేసుకొని చేసిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ వచ్చేస్తాయన్నట్టు. మన డీటెయిల్స్ అంటే ఇక్కడ స్టేటు అట్లాగనే కాలేజీ ఇవి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మన పిన్ కోడ్ ఇవన్నీ గూడా ఇచ్చేస్తాయి. ఇక్కడ ఆర్గనైజేషన్‌లో డిజిగ్నేషన్ అడుగుతాడు. నోడల్ డిజిగ్నేషన్ అంటే ఎన్ఎస్ఎస్‌పిఓ అన్నట్టు. ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ యాస్ డ్రాఫ్ట్ ఇక్కడ సేవ్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్‌కి క్లిక్ చేయాలన్నట్టు. ఈ నెక్స్ట్ క్లిక్ చేసుకొని తర్వాత నెక్స్ట్ చేసిన తర్వాత ఇలా డీటెయిల్స్ అడుగుతాడు. అబౌట్ ఆర్గనైజేషన్. అబౌట్ ఆర్గనైజేషన్‌లో చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి అబౌట్ దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత స్పెషలైజేషన్ అడుగుతాడు. మన కాలేజెస్‌లో ఏమున్నాయి? ఇక్కడ ఇవన్నీ వచ్చేస్తాయి. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి సైన్స్, ఆర్ట్స్, కామర్స్, వొకేషనల్, టెక్నికల్, నాన్ టెక్నికల్. యాక్చువల్‌గా చూసుకుంటే మనకి డిగ్రీ కాలేజెస్ చూసుకుంటే సైన్స్ క్లిక్ చేయాలి, ఆర్ట్స్ క్లిక్ చేయాలి, కామర్స్ మాక్సిమం ఈ కాలేజీల్లో ఉంటాయి. ఒక్కోసారి ఆర్ట్స్ కాలేజీ అయితే మాత్రం ఆర్ట్స్ అట్లాగే కామర్స్. అట్లాగే వొకేషనల్ కాలేజెస్ అయితే వొకేషనల్ ఒకటే క్లిక్ చేసుకోవాలి. అట్లాగే టెక్నికల్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఇవనైతే గనక టెక్నికల్ అని క్లిక్ చేయాలి. అట్లాగే నాన్ టెక్నికల్ ఓన్లీ ఈ నాన్ టెక్నికల్‌కి సంబంధించినవి ఉంటే మాత్రం నాన్ టెక్నికల్. ఇట్లా ఇవన్నీ ఉన్న వాటిని క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనకి క్లిక్ ఆన్ అఫిలియేషన్ విత్ ఎన్ఎస్ఎస్ ఇక్కడ అడుగుతాడు. మీకు ఎన్ఎస్ఎస్ ఉన్నదా? లేదా? అనేది అఫిలియేషన్. యెస్ ఆర్ నో అయితే గనక యెస్ ఆల్‌మోస్ట్ ఉంటుంది కాబట్టి యెస్ అని క్లిక్ చేయండి. యెస్ అని క్లిక్ చేసిన తర్వాత, ఆ తర్వాత మన ఎన్ఎస్ఎస్ బ్యానర్ అడుగుతది. కాలేజీతో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ బ్యానర్ ఇక్కడ. అది ఆల్రెడీ మనం డౌన్‌లోడ్ చేసుకొని డెస్క్‌టాప్ మీద పెట్టుకుంటే ఈజీగా వెంటనే ఇక్కడ దీని ద్వారాగా ఎళ్లి ఇక్కడ మనం అప్‌లోడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ కాలేజ్ లోగో. మనకి కాలేజెస్‌కి కంపల్సరీగా ఒక లోగో ఉంటుంది కాబట్టి ఎన్ఎస్ఎస్ లోగో గాదు. కాలేజీ లోగో. కాలేజీ లోగోని ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. ఇక ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇక్కడ మనకి సిగ్నేచర్‌తో ఉన్నటువంటి ఆర్డర్ కాపీ. ఇక్కడ
చూసుకుంటే మనకి యూనివర్సిటీ నుంచి వచ్చే ఎన్ఎస్ఎస్ ఆర్డర్ ఏదైతే పిఓ నేమ్ గావచ్చు, కాలేజ్ నేమ్ తోటి ఇవన్నీ ఇచ్చినటువంటి ఆర్డర్‌ని ఇది పీడీఎఫ్ రూపంలో పెట్టుకోవాలి. పీడీఎఫ్ రూపంలో పెట్టుకొని ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేయాలి. వీటన్నిటికి కూడా కొంచెం నెట్ స్పీడ్ ఉండేటట్లుగా చూసుకోండి. ఎందుకంటే ప్రతి స్టెప్పు రిఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటది. ప్రతి స్టెప్పు రిఫ్రెష్ అయ్యి వస్తూ ఉన్నప్పుడు నెట్ స్పీడ్ ఉంటే కొంచెం తొందరగా అవుతది. ఇవన్నీ గూడా అప్‌లోడ్ అయితాయి. ఇవన్నీ అప్‌లోడ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేవ్ యాస్ డ్రాఫ్ట్ ఇక్కడ క్లిక్ చేసుకొని, ఆ తర్వాత నెక్స్ట్‌లోకి ఎళ్ళండి. నెక్స్ట్‌లోకెళ్ళిన తర్వాత రిఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఫిల్ ఇన్ ఆల్ ద కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మన కాంటాక్ట్ అడ్రెస్ అన్నట్టు. కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రెస్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ మన నేమ్ వచ్చేస్తది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తది, ఫోను నంబర్ వస్తది, మెయిల్ ఐడీ వస్తది. ఒకవేళ ఇన్ కేస్ మెయిల్ ఐడీ ఇవి గనక రాకపోతే గనక మళ్ళీ ఇక్కడ ఇవ్వండి. ఇగ ఆ తర్వాత ఇక్కడ మన కాలేజెస్ అడ్రెస్ ఇవన్నీ గూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ మెన్షన్ జేసి ఆ తర్వాత సేవ్ యాస్ డ్రాఫ్ట్ క్లిక్ చేసుకుంటే సేవ్ అయితది. తర్వాత ఇది నెక్స్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్‌లోకెళ్తది. రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టెప్ 7 లోకెళ్తది. ఇక్కడ చూసుకుంటే ఫిల్ ఇన్ ద నామినీ డీటెయిల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తూ ఉంటే గనక వాళ్ళు ఒకళ వాళ్ళ యెస్ అయితే గనక వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ అడ్రెస్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ, ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ నో అని ఇచ్చేస్తే మాత్రం ఇయన్నీ డీటెయిల్స్ ఏవి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేవ్ యాస్ డాక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్‌లోకి ఎళ్ళాలి. ఇక ఎళ్ళిన తర్వాత మనకి ఫిల్ ఇన్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్. మళ్ళొకసారి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతది. ఇది ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడ చూసుకుంటే ప్రిన్సిపాల్ అని ఒక్కొక్కళ్ళకి వైస్ చాన్సలర్ అని ఇట్లా వస్తది. ఇక్కడ మెన్షన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు గనుక ఫిల్ చేస్తే. కాబట్టి ప్రిన్సిపాల్ కాదు, వైస్ చాన్సలర్ కాదు కాబట్టి ఇది క్లిక్ చేయకోకుండా ఉండేసి ఎవరైతే ఎన్ఎస్ఎస్ పీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్‌ని ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్‌ని ఫిల్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కూడా అడుగుతాడు. కాలేజ్ అడ్రెస్ అడుగుతాడు. స్టేట్ ఇవన్నీ మామూలుగా పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సేవ్ యాస్ డ్రాఫ్ట్ అట్లాగే నెక్స్ట్‌లోకి ఎళ్ళండి. ఎళ్ళే ముందు ఇక్కడ ప్రివ్యూ చూసుకోండి ఒకసారి. సేవ్ యాస్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ చూసుకున్న తర్వాత ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూ చూసుకున్నప్పుడు మనకి ప్రివ్యూ ఇలా వస్తది. నెక్స్ట్‌లోకి ఎళ్ళకోకుండా ముందు ప్రివ్యూ చూడండి. ప్రివ్యూ చూసినప్పుడు ఇలా వచ్చేస్తాయి. ఇక్కడ మన డీటెయిల్స్ మొత్తం పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. అడ్రెస్ వస్తది. అట్లాగే మనం ఇచ్చినటువంటి బ్యానర్ వస్తది. లోగో వస్తది. ఇక్కడ ఆర్డర్ కాపీ పీడీఎఫ్‌లో ఉంటది. తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ గూడా ఉంటాయి. ఇవన్నీ ఒకసారి కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి. కరెక్ట్ గనక ఉంటే మాత్రం సేవ్ యాస్ చేసుకొని నెక్స్ట్‌లోకి చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తది. సబ్మిట్ ద రిక్వెస్ట్ ఫైనల్‌గా సబ్మిట్ చేయడానికి. ఇక్కడ డౌన్‌లోడ్ ఉందిక్కడ. అంటే మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ మొత్తం గూడా ఒక పీడీఎఫ్ రూపంలో మనకు రావటం కోసం డౌన్‌లోడ్. ఈ డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. ఇక సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఆ తర్వాత మనకి రిజిస్టర్డ్ సక్సెస్‌ఫుల్లీ అని రిజిస్టర్డ్ సక్సెస్‌ఫుల్లీ అనొస్తది. సక్సెస్‌ఫుల్లీ అని వచ్చిన తర్వాత మనకి ఒక మెసేజ్ గూడా వస్తది. మనకి మై భారత పోర్టల్ నుంచి మన కాలేజీ మనం ఏదైతే నేమ్ తోటి ఎంటర్ చేసామో, ఆ కాలేజీ నేమ్ తోటి ఒక మెసేజ్ గూడా వస్తదన్నమాట. వితిన్ షార్ట్ పీరియడ్ మేము రెక్టిఫై చేస్తని ఇంటిమేషన్ ఇస్తాము అని ఒక మెయిలొస్తది, మెసేజొస్తది. ఆ 2 వచ్చినియి అంటేనే మీది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయినట్టు. కాబట్టి ఆ మెసేజ్ రావాలి. అలాగనే ఏదైనా ఒకటి వస్తది. 2 వస్తాయి మాక్సిమం. ఇక వచ్చిన తర్వాత మనకి ఒక 1 డే ఆర్ 2 డేస్‌లో మనకి ఇంటిమేషన్ మెసేజ్ వస్తది. అలాగనే మెయిల్ గూడా వస్తది. మీది యాక్టివ్ అయింది. దాన్ని డాష్‌బోర్డ్‌లో పెట్టేసాము. కాబట్టి అప్రూవల్ అయిందన్నట్లుగా ఇలా వచ్చేస్తది. ఆర్గనైజేషన్ అప్రూవల్ ఇస్తది. ఆ అప్రూవల్ తోటి మనం ఏవైతే మనం మెయిల్ ఐడీ, మెయిల్ ఐడీ అలాగనే మొబైల్ నంబర్ తోటి ఎలా అయితే మనం ఎంటర్ అయ్యామో సేమ్ అవే మళ్ళీ స్టార్టింగ్ ఏదైతే ఉందో సైన్ ఇన్ అట్లాగే గెట్ స్టార్టెడ్ దగ్గర సైన్ ఇన్ క్లిక్ చేస్తే మనకి మెయిల్ ఐడీ ఇస్తే ఓటీపీ వస్తది. ఆ తర్వాత వచ్చిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తది. ఇలా చూసుకున్నప్పుడు మనకి
ఇవన్నీ ఇవి అవసరం లేదు. మనకి ఎప్పుడైతే మనది సక్సెస్ అయిందో ఇలా వచ్చేస్తది. గో టు ఆర్గనైజేషనల్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ మొత్తం గూడా మీరు క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ డాష్‌బోర్డ్ ఇలా అవుపడతది. ఇటుపక్క మీ అకౌంట్ ఉంటది. మీ ప్రొఫైల్ ఉంటది. ఆ తర్వాత ఇటువైపు మనయి. ఈ యాక్టివిటీస్ అన్నిటిని గూడా ఇక్కడ మనం అప్‌లోడ్ చేస్తూ ఉంటే అవి వచ్చేస్తూ ఉంటాయన్నట్టు. ఆ యాక్టివిటీస్ ఎలా చేయాలి అనేది కూడా మనకి ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇచ్చేసిండు. ఎలా ఎంటర్ చేసి ఎంటర్ చేయాలి అనేది కూడా దాని ద్వారాగా ఈ మ్యాపింగ్ ద లెవెల్స్ ఇవన్నీ చూసుకోవటానికి కూడా ద ఇన్‌స్ట్రక్షన్స్. మ్యాపింగ్ ఎలా చేయాలి ఏంటి? అవన్నీ యాడింగ్, డివిజన్ అట్లా ఇయన్నీ గూడా దాంట్లో వచ్చేస్తది. అట్లా మీరు సక్సెస్‌ఫుల్‌గా చేయొచ్చు. ఆర్గనైజేషన్ స్టూడెంట్స్‌ని ఎంటర్ చేయటం కాడ్నుంచి ఇవన్నీ గూడా ఇక్కడ ఉన్నాయన్నట్టు. స్టూడెంట్ నేమ్ అప్రూవ్ అయిందా? రిజెక్ట్ అయిందా? ఏంటి అనేది గూడా మనం ఇచ్చిన స్టూడెంట్స్ లిస్ట్ ఏదైతే ఉన్నదో అవన్నీ గూడా ఇక్కడ డిస్‌ప్లే అయితాయి. మనకు 100 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 100 మెంబర్స్ లిస్ట్ కూడా ఇక్కడ వచ్చేస్తది అన్నట్టు. ఈఎల్ఓ మనం ఏవైతే ఇచ్చామో అవన్నీ గూడా యాక్టివేట్ ఇక్కడి నుంచి వాటిని అప్‌లోడ్ చేయాలన్నట్టు. ఎక్స్‌పెరిమెంటల్ లెర్నింగ్ పేజెస్. అవన్నీ వచ్చేసిన తర్వాత పోస్టింగ్ క్లిక్ చేసిన తర్వాత బ్యానరు అన్నీ గూడా అడుగుతది. యాక్టివిటీ డేట్ అడుగుతది. బ్యానర్ అడుగుతది. ఏమేమైతే ఇన్‌పుట్ ఇచ్చారో అవన్నీ ఇట్లాంటి అన్నీ అడిగి ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇట్లా వచ్చేస్తది ప్రివ్యూ. ప్రివ్యూ వచ్చేసిన తర్వాత మనకి ఇట్లా ఇయన్నీ వచ్చేస్తాయి. దాంతోటి మీరు కంప్లీట్ అయినట్టు. సో, యూత్ ఇంట్రెస్ట్ అప్రూవల్ బై పార్ట్నర్ అని వాళ్ళు ఇవన్నీ గూడా ఇంక్లూడ్ చేస్తారన్నట్టు. ఓకే. ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్‌గా ఆ డాష్‌బోర్డ్ ఒస్తది. ఆ డాష్‌బోర్డ్‌లో నుంచి మీరు ఎలా చేయొచ్చు, ఏంటి అనేది మొత్తం గూడా తెలుసుకోవటానికి అవకాశం ఉన్నది. సో, ఫ్రెండ్స్ ఇలా మీ కాలేజీని అలాగే ఎన్ఎస్ఎస్ పీఓ మీరందరూ గూడా మై భారత్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థాంక్ యూ.